వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేస్తుందంటూ అన్నామలై స్పష్టం చేశారు. ఇక ఇందుకోసం నాయకులు కార్యకర్తలను సిద్ధం చేస్తా అంటూ అన్నామలై చెప్పారు. ఇక రాజీనామా తర్వాత బీజేపీ పెక్కి అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 18 నెలలుగా బీజేపీతో విభేదాలున్నటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక 18 నెలలుగా అన్నామలైకి ఇక్కడ బీజేపీతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం గతంలో చూసాం. అన్నాడీఎంకే నుంచి చెప్పారని చెప్పి కూడా అన్నామలైని ఇటు పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం, ఇవన్నీ కూడా అసంతృప్తి ఉండటం జరిగింది. ఇక దానికి ముందు నుంచి అన్నామలైకి బీజేపీ అధిష్టానంతో ఇటు విభేదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి తాను చెప్పడం జరిగింది. ఇక అందుకనే బీజేపీకి భారం కావాలని తాను అనుకోవటం లేదంటూ అన్నామలై చెప్పి రాజీనామా చేయటం జరిగింది బీజేపీకి అంటూ స్పష్టం చేశారు. ఇక మరొక వైపు అసలు తాను రాజకీయాలలోకి ఎందుకు వచ్చారు, ఎవరు ప్రేరేపించారు రాజకీయాల్లోకి రావటానికి అన్న విషయాన్ని అన్నామలై ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక మరోసారి రజనీకాంత్ పేరు తెర మీదకి వచ్చింది. రజనీకాంత్ పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చానంటూ అన్నామలై స్పష్టం చేశారు. రజనీకాంత్ నేతృత్వంలో ముందుకెళ్లాలని ఆశించాను. ఇక రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడంతో బీజేపీలో చేరినట్లుగా అన్నామలై చెప్పడం జరిగింది. ఇక రజనీకాంత్ ఒకనొక టైంలో పార్టీ పెడతానంటూ కూడా అనటం, తర్వాత ఆరోగ్య సమస్యల రీత్యా ఇక తనకి హార్ట్ కు సంబంధించి కానీ ఇలా కొన్ని సమస్యలు ఉండటంతో కూడా ఇక రాజకీయంగా ప్రెషర్ ఇవన్నీ తీసుకోలేక రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి రానంటూ స్పష్టం చేశారు. ఇక రజనీకాంత్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి అన్నామలై బీజేపీలో చేరినట్లుగా చెప్పారు. ఇక బీజేపీలో తాను కీలక పాత్ర పోషించారు. బీజేపీకి ఓట్ బ్యాంకు పెంచడంలో గాని అన్నామలై కీలక పాత్ర. అన్నామలై కంటూ కూడా ఒక ఓన్ ఇమేజ్ ఉంది. అలాంటిది గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు వద్దు, బీజేపీయే స్వయంగా ఓన్ గా పోటీ చేద్దామంటూ అన్నామలై చెప్పడం, కానీ అన్నామలైని కాదంటూ కూడా అధ్యక్ష బీజేపీ ఇటు తమిళనాడు అధ్యక్ష పదవిని నయనార్ నాగేందర్ కి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అన్నామలైని పక్కకు తప్పించడం, ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ కూడా తాను ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితులను స్పష్టం చేస్తూ 5 పేజీల రాజీనామా లేఖను అధిష్టానానికి సమర్పించారు. స్వయంగా ఇటు నితిన్ నబీన్ కలిసి ఆ రాజీనామా లేఖను ఇవ్వటము, అమిత్ షా కూడా ఈ విషయంలో నచ్చజెప్పే ప్రయత్నం చేయటం జరిగింది. కానీ అన్నామలై మాత్రం సొంతంగానే, అంటే అతను ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అన్నామలై రాజకీయాల్లోకి రావటం జరిగింది రజనీకాంత్ పిలుపుతో. అలాంటిది తను ఒక ధైర్యవంతమైనటువంటి నాయకుడు కూడా ఇక తానే సొంతగా పార్టీ పెట్టి ముందుకు వెళ్లాలని యోచిస్తూ ఇక ఇప్పుడు తన సొంత పార్టీతో తనకంటూ ఒక క్యాడర్ ని సిద్ధం చేసుకుని రాబోయేటువంటి ఎన్నికలకు తాను సన్నద్ధమవుతున్నట్లుగా కూడా ఇప్పుడు అన్నామలై ప్రకటించారు. இதெல்லாம் பேசிட்டோம், பழச பேசிட்டோங்க, இருந்ததை பேசிட்டோம். அடுத்து ஆனந்தமாக அன்போடு தமிழ்நாட்டுல ஒரு அரசியல் இயக்கத்தை நாம் துவங்க இருக்கின்றோம். இது அரசியல் இயக்கமா கட்சி இல்லையா அப்படின்னு நீங்க யாரும் கேட்கவே வேண்டாம். கண்டிப்பாக தமிழகத்துல அடுத்து நடக்கக்கூடிய தமிழகத்தினுடைய பொது தேர்தல்ல நம்முடைய கட்சி போட்டியிடும், அதுல எந்த மாற்று கருத்தும் இல்லை. அதற்கு நாம தயார் பண்ணணும். நிறைய லீடர்ஸ் தயார் பண்ணணும், நிறைய கேடர்ஸ வாலண்டியர்ஸை தயார் பண்ணணும், உத்வேகத்தோடு தயார் பண்ணணும். அவங்களுக்கு அந்த ஸ்கில் செட்டை நம்ம உருவாக்கி கொடுக்கணும். அதற்கு கொஞ்சம் நேரம் ஆகும். நாம் அது ஒரு இயக்கமாக ஆரம்பித்து நிறைய மனிதர்களை உள்ளே கொண்டு வந்து அவர்களுக்கு சில இடத்துல அரசியலை சொல்லிக் கொடுத்து எல்லா தரப்பட்ட மனிதர்களையும் உள்ளே கொண்டு வந்து, ஏன்னா பாரதிய ஜனதா கட்சியினுடைய தலைவராக பொறுப்பேற்ற பிறகு நான் முதல்ல போய் ஆசீர்வாதம் யார்கிட்ட வாங்கினாங்க, சமீபத்துல மறைந்த நல்ல கண்ணையாகிட்ட தான். இன்னைக்கு மண் சார்ந்த அரசியலை முன்னெடுக்கணும், நல்ல மனிதர்களுடைய கொள்கைகள் உள்ள கொண்டு வரணும், எல்லா மனிதர்களையும் உள்ளடக்கிய அரசியலை நாம முன்னிறுத்தணும். டெக்னோகிராட்ஸ் பெரும் அளவுல நமக்குள்ள வரணும், பெரும் அளவுல நமக்குள்ள டெக்னோகிராட்ஸ் வரணும். இன்னைக்கு அமெரிக்கா போறோம், யூரோப் போறாங்க, போய் நமக்கு எவ்வளவு பெருமையா இருக்கு. ஒரு மிகப்பெரிய நிறுவனம் நிவிடியா எடுத்துக்கங்க, மைக்ரான் எடுத்துக்கங்க, சாம்சங் எடுத்துக்கங்க, இன்டெல் எடுத்துக்கங்க, அங்க இருக்கக்கூடிய இன்ஸ்டாகிராம், பேஸ்புக், கூகுள், ஆல்பபெட் பார்க்கும் பொழுது வைஸ் பிரசிடென்ட் பாத்தீங்கன்னா ஒரு தமிழன் அங்க உட்கார்ந்து இருக்கிறான். இந்தியன் என்கின்ற அடையாளத்தோடு அங்கே ஒரு தமிழன் அமர்ந்திருக்கின்றார். என்னுடைய கனவு உங்கள் பல பேர்த்த போல அவர்கள் எல்லாம் திரும்ப இங்கே வந்து அரசியல்ல ஏதோ ஒரு விதத்துல கான்ட்ரிபியூட் பண்றதுக்கு நம்முடைய இயக்கமும் நம்முடைய வருகின்ற காலத்துல நம்ம ஆரம்பிக்கக்கூடிய கட்சியும் அதற்கு உறுதுணையா இருக்கணும். அத்தனை டேலண்ட் ரிஃபைன் பண்ணி நம்ம கொண்டு வரும். தமிழ்நாட்டினுடைய வளர்ச்சிக்கு எல்லோரையும் நம்ம பயன்படுத்தணும். இதுல எங்கேயுமே கூட நான் பெரிது நீ பெரிது என்று இருப்பதை விட ஒரு வளர்ந்த பாரதம், இந்தியா உலகத்துல மிக முக்கியமான இடத்துல அந்த பாரதம் வந்து அமரும் பொழுது முதன்மை மாநிலமாக தமிழகத்தை கொண்டு வந்து நிறுத்த வேண்டிய பொறுப்பு நமக்கு இருக்கு. அதற்கு நம்முடைய பொலிட்டிக்கல் கிராமர், பொலிட்டிக்கல் லாங்குவேஜ் எல்லாமே நம்ம மாத்தணும். நம்ம பேசக்கூடிய விஷயம். அடுத்து இன்னொன்னு கேட்கறாங்க, நான் கமெண்ட் வர அப்படியே நான் பேச ஆரம்பிக்கிறேன்.
தமிழ்நாட்டுல இன்னைக்கு ஒரு அரசியல் கட்சி வேணுமான்னு கேட்டீங்கன்னா கண்டிப்பா வேணும். அதுல எந்த மாற்று கருத்தும் இல்லை. இந்த கல்ட் பாலிటిక్స్ ఇక తాను రాజకీయాల్లోకి రజనీకాంత్ పిలుపుతోనే రాజకీయాల్లోకి రావడం జరిగినట్లుగా కూడా ఇక ఇప్పుడు తాను సొంతగా పార్టీ పెట్టి ముందుకు వెళ్ళబోతున్నట్లుగా ఇప్పుడు ప్రకటించడం జరిగింది అన్నామలై. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అన్నామలై ఇక సొంత పార్టీ పెట్టి తానే ఇక బీజేపీతో ఏమాత్రం కూడా ఇక తాను ఉండలేరంటూ కూడా బయటకు వచ్చేసారు. ఇక సొంత పార్టీతోనైతే ప్రయాణం మొదలు పెట్టినట్లుగానే తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ఇప్పటికే అన్నామలై తరఫున ఒక 2 పేర్లు ఎన్నికల సంఘం దగ్గర నిన్న సాయంత్రం రిజిస్టర్ చేసినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. ఆ పేర్లే ప్రకటిస్తారా లేక మరో రాజకీయ పార్టీ పేరు తెరపైకి తెస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇప్పటికీ ప్రజల తరఫున ఒక ఉద్యమాన్ని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నామలై. అయితే రాబోయే రోజుల్లో ఆ ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా తీర్చిదిద్దడానికి కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్నామలై పార్టీ సొంతంగా పోటీ చేసే అవకాశం ఇటీవల రాబోయే ఉప ఎన్నికలు తిరుచితో పాటు మిగిలిన 4 చోట్ల ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం. ఇలాంటి నేపథ్యంలో అన్నామలై ఇప్పుడు ఇలాంటి సమయంలోనే రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే 4.5 సంవత్సరం దాదాపు 4 ఏళ్లకు పైగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేని పరిస్థితుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆయన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖ నితిన్ నబీకి పంపారు. మరోపక్క నితిన్ నబీతో పాటు సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ తో భేటీ అయ్యారు. తర్వాత అమిత్ షాతో భేటీ అయ్యారు. గత 2 రోజుల నుంచి రాజీనామాను హోల్డ్ లో పెట్టినప్పటికీ నేటి ఉదయం నితిన్ నబీ ఆమోదించినట్టు స్పష్టమైన ప్రకటన చేశారు. చివరి వరకు బీజేపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఏవి కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు ఆయన రాజీనామా చేశారు. గత 18 ఏళ్లుగా తాను అసంతృప్తితో ఉన్నట్టు, తాను బీజేపీకి భారం కావదలుచుకోలేదు, తనకు వ్యక్తిగత ఎజెండాతో తాను ముందుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. అయితే రాబోయే రోజుల్లో తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు. భవిష్యత్తు రాజకీయాలను ఉద్దేశించి మరోపక్క విజయ్ పార్టీ పెట్టిన తర్వాత తమిళనాడులో రాజకీయాలు చాలా వరకు మారాయనే కోణంలో అన్నామలై కూడా ఒక అడుగు ముందుకేశారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. రైట్ కిరణ్, ఇక రజనీకాంత్ పిలుపుతోనే తాను రాజకీయాల్లో చేరాను అంటూ కూడా మరొకసారి రజనీకాంత్ పేరును తెర మీదకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు అన్నామలై రజనీకాంత్ నేమ్ కార్డ్ ఏమన్నా ఉపయోగిస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు తమిళనాడులో భారీ స్థాయిలో అన్నామలై కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిసాయి. అయితే ఆ బ్యానర్లలో అజిత్ ఫోటోతో పాటు రజనీకాంత్ ఫోటో ఉంది. వీరిద్దరి ఫోటోలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రజనీకాంత్ పిలుపు మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చాను, రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడం వల్లే నేను బీజేపీలో చేరాను, రజనీకాంత్ ప్రేరణతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చేసిన ప్రకటన ఇప్పుడు మరోసారి తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే విజయ్ సీఎం అయిన సమయంలో కూడా రజనీకాంత్ పేరు ప్రాధాన్యత దక్కింది. అయితే అన్నామలై నేరుగా రజనీకాంత్ పేరు ప్రస్తావించడం వల్ల రజనీ అభిమానులను దగ్గర చేసుకునే ప్రయత్నం, మరోపక్క రజనీకాంత్ తన ఆరాధ్య నటుడు అనే కోణంలో కూడా అన్నామలై చెప్పకనే చెప్పారు. మరోపక్క తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఆయన ఐపీఎస్ గా కర్ణాటక రాష్ట్రానికి ఆయన్ను కేటాయించారు. కర్ణాటకలో ఆయన ఏదైతే ఎస్పీగా కూడా కొన్ని జిల్లాల్లో పనిచేసిన నేపథ్యం ఎట్టకేలకు 2019లో ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. 2020లో బీజేపీలో చేరారు. బీజేపీ ఉపాధ్యక్షుడయ్యారు. 2021 కల్లా బీజేపీ అధ్యక్షుడయ్యారు. చివరికి 2026 ఎన్నికల అయ్యే సమయానికి ఆయన ఎన్నికలు అయిపోయాక ఆయన బీజేపీ నుంచి లెఫ్ట్ అయ్యారు. దాదాపు 2019 నుంచి రాజకీయాల్లో కొనసాగిన అన్నామలై ఎట్టకేలకు తనకు రజనీకాంత్ ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడంతో మరోసారి రజనీకాంత్ పేరు తెరపైకి వచ్చింది. ఫ్లెక్సీలో ఉన్నటువంటి రజనీకాంత్ అజిత్ ఫోటోలను మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడు కూడా తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ అని ఉంటుంది. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన తర్వాత అజిత్ ని పార్టీ పెట్టాలని చెప్పి కూడా ఫ్యాన్స్ కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్నామలై ఫ్లెక్సీల్లో అజిత్ ఇదే విధంగా రజనీకాంత్ వీళ్ళిద్దరూ కనిపించడం వల్ల ఈ ప్రభావం అన్నామలై పార్టీకి ప్లస్ కానుంది. ఈ ఫ్యాన్స్ అన్నామలై పార్టీ వైపు తిప్పుకునే విధంగా ప్లానింగ్ జరుగుతుంది అనుకోవాలా?
రేణు ఇక్కడ ప్రధానంగా అన్నామలై పార్టీ ప్రకటించాడు, పార్టీ ఏర్పాటు చేస్తారనే కోణంలోనే గత వారం రోజుల నుంచి భారీ స్థాయిలో పోస్టర్లు, భారీ స్థాయిలో కటౌట్లు వెలిసిన నేపథ్యం చూసాం. అయితే ఆ పోస్టర్లలో నేరుగా రజనీకాంత్ పాటు అజిత్ ఫోటోలు కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఇద్దరి నటుల అభిమానులను తన వైపు తిప్పుకోవడానికి ఇదొక గేమ్ ప్లాన్ అని చెప్పొచ్చు. రాజకీయాల్లో ఇది ఒక కొత్త స్ట్రాటజీ. ఎందుకంటే నేరుగా రజనీకాంత్ పేరు ప్రస్తావించడం కూడా అన్నామలైకి ఒక పాజిటివ్ అంశమే అనుకుంది. ఎందుకంటే అన్నామలై నేరుగా రజనీకాంత్ అభిమానులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేసినట్టే అనుకోవాలి. అయితే ఇక్కడ కటౌట్లు కట్టడానికి, బ్యానర్లు కట్టడానికి అభిమానులు కడతారు, కానీ అది ఆ కోణంలో అన్నామలై ఆలోచించారా లేదా అని అంటే మనం పక్కన పెడితే అన్నామలై ప్రకటన స్పష్టంగా ఇచ్చారు. తాను రజనీకాంత్ ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చాను, రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడం వల్లే బీజేపీలో చేరారు, రజనీకాంతే నా మార్గదర్శి అనే కోణంలో ఆయన ప్రకటించడంతో మరోసారి రజనీకాంత్ పేరు చర్చకు వచ్చింది. రజనీ అభిమానులు ఇటు నేరుగా అన్నామల వైపు మొగ్గు చూపడానికి కూడా ఇది ఒక మాస్టర్ కేసులా ఉపయోగపడుతుంది. అజిత్ వర్సెస్ విజయ్ అభిమానులు అంటే వారిద్దరి మధ్య అభిమానుల మధ్య విభేదాలు ఉండొచ్చు. అజిత్ చాలా సార్లు కూడా ప్రకటించారు, అభిమానులు మీరు కొట్టుకోవడం, మీరు మీ కుటుంబాలను వదిలేయడం, మీరు భావోద్వేగాలకు లోను కావద్దు. సినీ నటి, సినీ పరిశ్రమ అంతా ఒకటే, ఇక్కడ భేదాభిప్రాయాలు ఏమీ ఉండవు. మీరందరూ కలిసి అందరితో కలిసి పనిచేసుకొని ఫస్ట్ మొదట మీ కుటుంబాన్ని చూసుకోండి, తర్వాత నటునిగా నన్ను ఆదరించండి అంటే ఆయన చేసిన ప్రకటన కూడా గతంలో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో నేరుగా అన్నామలై అభిమానులు కూడా విజయ్ ఇటు రజనీకాంత్ అభిమానులు, అటు అజిత్ అభిమానులను కూడా తమ వైపు తిప్పుకునే యోచనలోనే ఇలాంటి బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారనే కోణంలో చర్చ జరుగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక అన్నామలై సొంత పార్టీ మీద ఇప్పుడైతే తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇంకా పార్టీ పేరునైతే అన్నామలై అనౌన్స్ చేయలేదు, బట్ సొంత పార్టీ పెట్టి తాను ముందుకు వెళ్తున్నట్లు, ఇక బీజేపీని తాను వీడినట్లుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్నామలై రాజీనామా చేసిన తర్వాత బీజేపీ అధిష్టానం ఈ రాజీనామాను ఆమోదించలేదు. ఇక అన్నామలైని ఎలాగైనా సరే అమిత్ షా గాని వీళ్ళందరూ నచ్చు చెప్తారు, బీజేపీలోనే ఉంచుతారని అనుకున్నారు. కానీ అన్నామలై తాను సొంత పార్టీ పెట్టి ముందుకు వెళ్లేందుకు ఇక రజనీకాంత్ పిలుపుతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని తాను స్పష్టం చేయటము, ఇక ఒక 2 పార్టీ పేర్లనైతే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా పంపించినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక అన్నామలై క్లియర్ గా అంటే పార్టీ పేరును అనౌన్స్ చేసిన తర్వాత తాను ఏ పార్టీ పేరుతో ముందుకు వెళ్తున్నారు ఏంటి అనే అంశం అయితే ఇక పూర్తిగా కూడా తెలియనుంది. ఇక తొందరలోనే దీని మీద ఒక ప్రకటన విడుదల చేయబోతున్నారు.